నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపు భారత్ బంద్, నిలిచిపోనున్న రవాణా, విద్యా సంస్థలు, బ్యాంకులు. ఇండియాను అమ్మేశారు, యుఎస్ డీల్పై రాహుల్. అంబటికి బెయిల్, గుంటూరు కోర్టు మంజూరు. శ్రీశైలం నడకదారిలో భక్తులకు తారసపడ్డ పెద్దపులి, భయాందోళనలో శ్రీశైల పాదయాత్రికులు. భారత్ బంద్కు పలు సంఘాలు నిర్ణయించాయి. రేపు భారత్ బంద్ నిర్వహించాలని కార్మిక, రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. రవాణా వ్యవస్థ నిలిచిపోనుంది. ఆటో డ్రైవర్ల సంఘాలు బంద్కు మద్దతు ప్రకటించాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం, లేబర్ యాక్టులకు నిరసనగా దేశవ్యాప్తంగా బంద్కు నిర్ణయం తీసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని కార్మిక, రైతు సంఘాలు ఈ బంద్కు మద్దతు ప్రకటించాయి. బ్యాంకులపైన ప్రభావం పడే అవకాశం ఉంది. విద్యా సంస్థలపైన బంద్ ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తోంది. ఇక భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ ఈ నెల 12న భారత బంద్ నిర్వహించాలని రైతు సంఘం సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. ఆ సంఘం కన్వీనర్ హన్నన్ మొల్లా మీడియాతో మాట్లాడుతూ రెండు దేశాల వాణిజ్య ఒప్పందం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది భారత రైతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. అమెరికా నేర్పరితనానికి భారత ప్రభుత్వం లొంగిపోయిందని ఆయన ఆరోపించారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో మన డేటాయే కీలకమని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భారతీయుల్ని బానిసలుగా చూడొద్దని, మేము మీతో సమానమే అని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. శక్తి, ఆర్థిక బలంతో ప్రపంచాన్ని మీరు శాసించే రోజులు పోయాయని ట్రంప్కు తెలిపారు. ఈ మేరకు ట్రంప్తో పాటు ఒప్పందం కుదుర్చుకున్న కేంద్రానికి రాహుల్ చురకలంటించారు. ఇండియా కూటమి అధికారంలో ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను భారత్ను తమ బానిసగా కాకుండా సమానంగా చూడాలని చెప్పేదని రాహుల్ గాంధీ తెలిపారు. అమెరికాతో కుదిరింది ఒక వికృత ఒప్పందం అన్నారు. భారత్, అమెరికా ఇద్దరు వాణిజ్య ఒప్పంద నిబంధనలను ఖరారు చేయకుండా ట్రంప్కు ఏకపక్షంగా ఈ అవకాశం ఇచ్చినందుకు కేంద్రంపై రాహుల్ నిప్పులు చెరిగారు. ఇది అమెరికాతో భారత చర్చలు జరిపే అవకాశాన్ని బలహీనపరిచిందన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది. అంబటికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది నవంబర్ 12న నమోదైన కేసులో బెయిల్ మంజూరు చేస్తూ గుంటూరు కోర్టు తీర్పును వెలువరించింది. నవంబర్ 12న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీ నిర్వహించే సమయంలో అంబటి తమ విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు అంబటిపై కేసు నమోదు చేశారు. తాజా కోర్టు తీర్పుతో ఈ రోజే అంబటి రాంబాబు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లా సర్వజన ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు లేక వైద్యం అందక రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు పరిస్థితులు అనుకూలించక ఇరుకు గదుల్లో వైద్యం అందించలేని పరిస్థితిలో ఉన్నత స్థాయి డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. పాలకులు వెంటనే తగిన చర్యలు తీసుకుని జిల్లా సర్వజన ఆసుపత్రిని ఆధునీకరించి నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ, జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, మంత్రి కొండపల్లి శ్రీనివాసులను కోరారు. బుధవారం పౌరవేదిక, వివిధ స్వచ్ఛంద సంస్థల బృందంతో ఆసుపత్రిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో మదర్ థెరీసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 2024 నవంబర్ నెలలో 3 రోజుల పాటు జిల్లా పౌరవేదిక బృందం ఆసుపత్రిలో పర్యటించి రోగులు, డాక్టర్లు, సిబ్బంది ఇబ్బందులను తెలుసుకుని వివరాలతో కూడిన నివేదికను ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, మంత్రి, జెడ్పీ చైర్మన్లకు అందజేశారు. ఈ జరుగుతున్న పరిణామం పైన 2024 నవంబర్ నెలలో 28, 29, 30 3 రోజులు జిల్లా పౌరవేదిక నుంచి మేము ఒక ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు చేసి రోగుల బాధలు, సిబ్బంది బాధలు, డాక్టర్ల బాధలు అన్నీ కలిపి ఒక నివేదికను తయారు చేసి గౌరవ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారికి, అప్పటి కలెక్టర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, శాసనసభ్యురాలు అదితి గజపతిరాజు గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు గారికి ఇవ్వడం జరిగింది. సంవత్సరం కాలం వెయిట్ చేశాం. సంవత్సరం పూర్తయినా ఈ రోజుకి వచ్చి నిర్ణయం తీసుకోలేదు. మా అందరి కోరిక ఏంటంటే చాలా గొప్ప ఆసుపత్రి, మెడికల్ కాలేజు కట్టారు కాబట్టి అక్కడికి దీన్ని తరలించమని కోరుతున్నాం. అలా తరలిస్తే ఎక్కువ మందికి వైద్యం దొరుకుతుంది, విశాలమైన వాతావరణంలో రోగులు ఉంటారు, ప్రభుత్వం ఇస్తున్నటువంటి మంచి మందులు ప్రజలకు అందుతాయని విజయనగరం జిల్లా పౌరవేదిక ఆధ్వర్యంలో ఈరోజు నిరసన చేపట్టి 11 గంటలకి జీజీహెచ్ సూపరింటెండెంట్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. దయచేసి పెద్దలంతా ప్రజల సమస్యలు అర్థం చేసుకోవాలని చెప్పి విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా కోరుకుంటున్నాను.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వారు బుధవారం ఉదయం శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. కాణిపాక దేవస్థానం తరపున ఆ దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు మణినాయుడు, కార్యనిర్వహణ అధికారి కె పెంచల కిషోర్, దేవస్థానం ధర్మకర్తల మండల సభ్యులు, అర్చక స్వాములు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సాంప్రదాయాన్ని అనుసరించి దేవస్థానం ధర్మకర్తల మండల అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు, పలువురు ధర్మకర్తల మండల సభ్యులు, అర్చక స్వాములు, వేద పండితులు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం అధికారులకు స్వాగతం పలికారు. ఆలయ రాజగోపురం వద్ద పట్టు వస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. అనంతరం కాణిపాక దేవస్థాన అధికారులు, అర్చకులు మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి వస్త్ర సమర్పణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాలలో శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాలలో శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం ఎంతో ఆధ్యాత్మిక అనుభూతి కలిగిందన్నారు. కాణిపాక దేవస్థానం తరపున శివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఆనవాయితీగా పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతోందన్నారు. ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ప్రభుత్వం తరపున సోలార్ విద్యుత్ ఉచితంగా పొందే విధంగా ప్రతి ఇంటిలో 2 కిలో మెగావాట్ల ప్లాంట్లు పెట్టి అక్కడే ఉత్పత్తి అయ్యే విధంగా సోలార్ విద్యుత్ సరఫరాను అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఏపీ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ అయూబ్ ఖాన్ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణం విద్యుత్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 7,74,000 ఎస్సీ ఎస్టీ కుటుంబాలు గుర్తించామని, అందులో మొదటి విడతగా 2,07,000 కుటుంబాలకు 415 మెగావాట్ల సామర్థ్యం గల ఉత్పత్తి చేసే రూఫ్ టాప్లను ప్రతి ఇంటికి అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు. 1 కిలోవాట్స్కు 4 నుండి 5 యూనిట్లు ఉత్పత్తి చేయవచ్చని, స్వదేశంలో తయారు చేసిన ప్లాంట్లనే ఉపయోగిస్తామని అన్నారు. ఇవన్నీ మా దగ్గర కన్జంప్షన్ డేటా ఉంటుంది. ఎగ్జాంపుల్ ప్రకారం వాళ్ళు రోజుకి ఎంత వాడతారు, ప్లస్ నెలకి ఎంత వాడతారు, సంవత్సరానికి ఎంత వాడతారు అని మా దగ్గర బేరీజ్ చేసుకున్న డేటా ప్రకారమే ఈ ప్లాంట్లు పెట్టాం. ఈ ప్లాంట్లు పెట్టినాక మనకు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వస్తుంది. 200 యూనిట్లలోగా ఉండేటువంటి గవర్నమెంటే పే చేస్తుంది. సో ఈ భారం అంతా తగ్గుతుంది. దాని తర్వాత ఇవి 25 ఏళ్ళ వరకు మెయింటెనెన్స్ అంతా వెండర్కే అప్పగించాము. వాళ్ళు 5 ఇయర్స్ కంప్రహెన్సివ్గా మెయింటెనెన్స్ చేస్తారు. దాని తర్వాత అడిషనల్గా కూడా మనం చేస్తారు. అందులో స్వదేశీ ఉత్పత్తి చేసే ప్లాంట్లే పెడతాం, ఎక్కడ కానీ చైనా వెట్ లేకుండా. సో ఒక సిస్టమేటిక్గా ఈ స్కీమ్ని పడిచిపెట్టుకున్నాము. ఈ స్కీమ్ ద్వారా ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఎస్సీ కన్జ్యూమర్లు నాకు 7,74,000 మంది ఉన్నారు. 7,74,000 సర్వీసులు ఉన్నాయి నా దగ్గర. 7.74 74 సర్వీసులకు గాను 2,07,000 పెడుతున్నాను. ఈ 2,07,000 ఇళ్ళ పైన పెట్టిన కెపాసిటీ నాకు ఆ మొత్తం ఎస్సీ సర్వీసులు కన్జ్యూమ్ చేసేకి ఒక నెల 2 నెలలు కానీ డైలీ కానీ సరిపోతుంది అన్నమాట. దీన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నారో వాళ్ళ ప్రోద్బలము, వాళ్ళ ప్రోత్సాహము చాలా, మా యొక్క సిఎస్ గారు, సిఎండి గారు అందరూ దీన్ని డిజైన్ చేశారు. దీని వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇది తొందరగా ఆల్మోస్ట్ ఆల్ 4-5 నెలల్లోనే వెండర్స్ అంతా ఐడెంటిఫై చేసి ఇచ్చేసాం. 4-5 నెలలు పెట్టేస్తాం కదా, కడప వెండర్ 4-5 నెలలు పెట్టేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ సర్వే అయిపోయింది, ప్రిలిమినరీ సర్వే అయిపోయింది. ఆ ఇంటి పైన రూఫ్ ఉందా, సరిగ్గా ఉందా లేదా. కడప జిల్లా బి కోడూరు మండలంలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఆర్డీఓ చంద్రమోహన్, టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ క్లినిక్ నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి సత్వర పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. వారు మాట్లాడుతూ ఈ భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు, వీటిని పరిష్కరించడమే లక్ష్యమన్నారు. 20 నెలల పాలనలో 80% ప్రజా సమస్యలు పరిష్కరించామన్నారు. ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. మండల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఒక పల్లె కానీ గ్రామంలో కానీ చాలా మంది మాకు అర్జీలు తీసుకొని వచ్చినప్పుడు కొంతమంది వచ్చి అన్నా మాకు రోడ్లు వేయాలంటారు. కొంతమంది వచ్చి శ్మశాన వాటిక ఉంది, దానికి ఏర్పాటు చేయాలి దారి, లేకపోతే శ్మశాన వాటిక సర్వే చేయాలంటారు. కొంతమంది వస్తారు గుడి, దేవాలయాలు, మస్జిద్, గుడి లేకపోతే చర్చిని అభివృద్ధి చేయాలంటారు. కొంతమంది వస్తారు సచివాలయాలు కానీ వీటిలో కానీ ఆఫీసర్ లేరు అంటారు. ఈ అనేక విధానాల్లో
మీరందరూ సమగ్రంగా అభివృద్ధి చెందాలనే దానికే మనం ఒక్కొక్క అంశం తీసుకొని అట్లా ఫండ్స్ ఒక సైడు, మనం రావాల్సిన డబ్బు కొరతలు కానీ ఏమైనా రాష్ట్రం వెళ్ళిపోయినా కానీ ఫైనాన్స్ ఉన్నా కానీ ఒక సైడు గత 20 నెలలుగా చేసిన వర్కులకి బిల్లులు రావాలనేసి టార్గెట్ పెట్టుకొని మరి మన అందరివి క్లోజ్ చేయాలంటున్నారు. ఇక్కడ ఏపీఓ గారు మరి ఏఈ గారు ఉంటే నేను ఒకటే కోరుతున్నా, చాలా మంది బిల్లులు చేసినట్టు క్లోజర్ చేయట్లేదు, మీరు క్లోజ్ చేయట్లేదు, సోషల్ ఆడిట్ అనేసి పెండింగ్ పెడుతున్నారు. వీళ్ళు చేయకపోతే ఈ రోజు నుంచి గోకులాలు కట్టేశారు కొంతమంది కొన్ని మండలాల్లో. ఈ మండలం దురదృష్టం, ఒక ఎంపీపీ అడ్డుపడతాడు, తర్వాత మేము కూడా రెజల్యూషన్స్ అడ్డు పెడతారు. ఈ రోజు ఈ గోకులాలన్నీ ఎంపీడీఓ గారు మీరందరూ కలెక్టరేట్ పంపించారు. స్పెషల్ ఫోకస్ లో ఈ మండలానికి పెండింగ్ ఉన్నాయి. తాలూకా అంతా కట్టేసినారు కానీ మనకి ఈ మండలంలో ఇంకా గోకులాలు మొదలు పెట్టుకోలేదు. ఇంత దౌర్భాగ్యం, ఇంతమంది అర్జీలు ఇచ్చి ఇంత కష్టపడితే మీరు ఇంత వెనకబడి ఉన్నారు. మనం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కరెంట్ సమర్పణ దివస్ సందర్భంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త మహానుభావుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతిని పురస్కరించుకుని అంత్యోదయ సిద్ధాంతం సమాజంలోని చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు చేరాలనే మహోన్నత లక్ష్యం నేటికి దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోందని వక్తలు అన్నారు. కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ ఈ సమర్పణ దివస్ సందర్భంగా ఆయన చూపిన మార్గంలో నడుస్తూ రైతు సంక్షేమం మరియు సమాజ అభ్యున్నతికి కట్టుబడి పనిచేయాలని మనందరం సంకల్పం చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు అన్నపరెడ్డి అశోక్ కుమార్ రెడ్డి, మద్వేలి పట్టణ అధ్యక్షులు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పవన్ కుమార్, ఉపాధ్యక్షులు ప్రసాద్ సుబ్బరాయుడు తిరుపాల్తో కలిసి పాల్గొన్నారు. जोहार दीनदयाल उपाध्याय, जोहार दीनदयाल उपाध्याय, जोहार दीनदयाल उपाध्याय, जोहार दीनदयाल उपाध्याय, भारत माता की जय. नरेंद्र मोदी गारी नायकत्వం, नरेंद्र मोदी गारी नायकत्వం. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని వేటీఎస్ కళ్యాణ మండపంలో మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి రూరల్ మండల కన్వీనర్ బాలాజీ నాయుడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రూరల్ మండల కన్వీనర్ బాలాజీ నాయుడుతో పాటు మాజీ ఏరియా హాస్పిటల్ చైర్మన్ చెంగారెడ్డి, మునిస్వామి, రాహుల్ మరియు రూరల్ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆత్మకూరు శ్రీశైలం నడకదారిలో మానవత్వం చాటుకున్నారు అటవీ శాఖ సిబ్బంది. శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవడానికి అటవీ మార్గంలో కాలినడకన వెళ్తున్న ఓ భక్తుడు సొమ్మసెల్లి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న ఫారెస్ట్ సిబ్బంది అపస్మారక స్థితిలోకి వెళ్లిన భక్తుడిని డోలీ ద్వారా భుజాలపై మోసుకెళ్లి చికిత్సను అందించి అతన్ని కాపాడారు. దీంతో భక్తులు ఫారెస్ట్ అధికారులను, సిబ్బందిని అభినందించారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి పాదయాత్రగా వెళ్తున్న భక్తులకు భయంకరమైన అనుభవం ఎదురైంది. నల్లమల అటవీ మార్గంలో వారికి ఏకంగా ఓ పెద్ద పులి ఎదురుపడింది. మార్కాపురం జిల్లా డోర్నాల మండల పరిధిలోని పెద్ద చెరువు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక వివరాలకు వెళ్తే శివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైలానికి కాలినడకన వెళ్తున్న భక్తుల బృందానికి దారి పక్కన పొదల్లో పెద్ద పులి కనిపించింది. కొద్దిసేపు భక్తులను తీక్షణంగా చూస్తూ అక్కడే నిలబడింది. అటవీ శాఖ అధికారుల హెచ్చరికలతో అప్రమత్తంగా ఉన్న భక్తులు భయంతో పరుగులు తీయకుండా నిల్చుండిపోయారు. ఇరువైపులా నిశ్శబ్దం నెలకొడగా క్షణక్షణం ఉత్కంఠంగా గడిచింది. కొంతసేపటికి ఆ పులి నెమ్మదిగా అడవిలోకి వెళ్లిపోవడంతో భక్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. శ్రీశైలం మల్లన్నే కాపాడాడు, ఓం నమ శివాయ అంటూ
భక్తితో నినాదాలు చేస్తూ తమ యాత్రను కొనసాగించారు. ఈ ఘటనను ఓ వాహనదారుడు తన సెల్ ఫోన్లో వీడియో తీశారు. అన్నదాన శిబిరానికి సరుకులు తీసుకువెళ్తున్న ఆయన ఈ వీడియోను ఇతర యాత్రికులకు చూపించి వారిని అప్రమత్తం చేశారు. నల్లమల అడవి గుండా వెళ్లే యాత్రికులు గుంపులుగా వెళ్లాలని, ఒంటరిగా ప్రయాణించవద్దని అటవీ అధికారులు సూచిస్తున్నారు. ఈ ప్రాంతంలో పులుల సంచారం సాధారణమే అయినప్పటికీ ఇలా యాత్రికులకు ముఖాముఖి ఎదురుపట్టం ఆందోళన కలిగిస్తోంది. అయితే మల్లికార్జున స్వామి దయ వల్లే తమకు ఎటువంటి హాని జరగలేదని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. అయ్యో లైట్ వేసిన చూడని దిగద్దని చెప్పు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేపు భారత్ బంద్, నిలిచిపోనున్న రవాణా, విద్యా సంస్థలు, బ్యాంకులు. ఇండియాను అమ్మేశారు, యుఎస్ డీల్పై రాహుల్. అంబటికి బెయిల్, గుంటూరు కోర్టు మంజూరు. శ్రీశైలం నడకదారిలో భక్తులకు తారసపడ్డ పెద్ద పులి, భయాందోళనలో శ్రీశైల పాదయాత్రికులు. ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్.